వర్సెస్ గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు. ఇవన్నీ సాధించడం అంత కష్టమైన విషయం అయితే కాదు. మనకి అవగాహన ఉండదు, అది ఎలా చదవాలో, దాని ఓరియంటేషన్ ఏంటి, దానికి ఉన్న స్ట్రక్చర్ ఏంటి, ఐడియా ఉండదు అనమాట. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే, అంటే నేను సొంతంగా నేర్చుకున్న మెథడ్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏం కావాలి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి అని చెప్పి. ఇక్కడ మీకు 2-3 అంశాలు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా సరే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, పాత ప్రశ్న పత్రాలు ఒక్కసారి చూడాలి. చాలా మంది ఆస్పిరెంట్స్ ఏమనుకుంటారంటే సిలబస్ మొత్తం నేను చదివేసిన తర్వాత, సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చదువుతాను అనుకుంటారు. అది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సిలబస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ పైపైన చదవండి, పైపైన చూడండి. క్వశ్చన్ స్థాయి ఎలా ఉంది, ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, క్వశ్చన్ స్థాయి ఎలా ఉంది, ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. దిస్ ఈస్ కాల్డ్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. దీనే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటారు. సిలబస్ అవగాహన ఒకవైపు, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ పరిచయం చేసుకుని ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూస్తూ ఎక్కువ క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి వస్తున్నాయని చూసేది ఇంకొక వైపు. ఈ రెండు కూడా సైమల్టేనియస్ గా జరగాలి, ఒకటేసారి జరగాలి. నేను సిలబస్ మొత్తం చదివాక ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూస్తానంటే కుదరదు. సిలబస్ ఎనాలిసిస్ అండ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ సైమల్టేనియస్ గా జరగాలి, ఫస్ట్ థింగ్. రెండోది, ఓల్డ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అంటే ఫస్ట్ మీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత 20 సంవత్సరాలుగా ఇచ్చిన ఒక 4 పరీక్షలు, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ ఉంది, లాస్ట్ 2 గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, గత 2 గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. అసలు క్వశ్చన్ పేపర్స్ చూడండి, ఫిలిమ్స్ మెయిన్స్, ఫిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూడండి, క్వశ్చన్స్ ఏ స్థాయిలోనే చూసారా. గత 2 గ్రూప్ 1 ఫిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్, మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్, ప్రశ్నల స్థాయి ఒకసారి చూడండి, ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకసారి చూడండి. మీకు అప్పుడు క్లియర్గా అవగాహన వస్తుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. అలా చేయకుండా ఎన్ని కోచింగ్ సెంటర్కి వెళ్ళినా లాభం ఉండదు, ఎంత కోచింగ్ తీసుకున్నా లాభం ఉండదు. ఫస్ట్ ఎనలైజ్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏ రాష్ట్ర పోటీ పరీక్షలైనా ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం కోరుకుంటుందంటే యాస్పిరెంట్స్కి, అక్కడ ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన అవగాహన ఉందా, ఆ రాష్ట్ర స్థితిగతుల మీద అవగాహన ఉందా, ఆ రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల మీద అవగాహన ఉందా, ఆ రాష్ట్రం యొక్క బడ్జెట్ మీద అవగాహన ఉందా, ఆ రాష్ట్రం యొక్క పథకాల మీద అవగాహన ఉందా, ఆ రాష్ట్రంలో ఉన్న యూనిక్ థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ భౌగోళిక సూచి, జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఆ రాష్ట్రం రకరకాల నేషనల్ లెవెల్ ఇండెక్సెస్ లో రకరకాల సూచీలో రాష్ట్రం ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇవన్నీ రాష్ట్రం గురించి మీకు తెలియాలి. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అలానే ఏ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ ప్రిపేర్ అవ్వాలి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ బాగా పబ్లిసైజ్ అవుతుంది, ఆడుదాం ఆంధ్ర, రైట్? ఇది మనం హోర్డింగ్స్ చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, రకరకాల చోట్ల చూస్తున్నాం. అయితే ఈ ఆడుదాం ఆంధ్ర క్రైటీరియా ఏంటి, ఏ క్రీడలు దీనిలో ఇంక్లూడ్ అయ్యాయి, దీనికి వయసు ఉందా, అంటే వయసు అర్హత, ఏజ్ లిమిట్ ఉందా, దీనిలో పురుషులు మాత్రమేనా స్త్రీలు కూడా పార్టిసిపేట్ చేయొచ్చా, ఇది ఏ లెవెల్స్ లో కండక్ట్ చేస్తారు, దీనికి బ్రాండ్ అంబాసిడర్స్ గా చాలా మందిని చూపిస్తున్నారు, పివి సింధు కావచ్చు, కోనేరు హంపి కావచ్చు, వీళ్ళందరితో కలిసి రేపు ట్రైనింగ్ పొందాలనుకుంటున్నారా అని చెప్తున్నారు. వీళ్ళందరూ గురించి సంబంధించిన సమాచారం ఇవన్నీ ప్రిపేర్ అవుతాయి. మీకు ఆడుదాం ఆంధ్ర అంటే ఏంటో తెలియటం కాదు, దానికి సంబంధించి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఎలా చూడాలి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే అభ్యర్థిగా ఎలా చూడాలి. ఉదాహరణకి ఆడుదాం ఆంధ్ర అనేది కేవలం విన్యాసాలే కాదు, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు,
ఇట్స్ అబౌట్ ఎ కాంపిటేటివ్ స్పిరిట్ టు ప్రమోట్ కాంపిటేటివ్ క్రీడల్ని ప్రమోట్ చేయటము. కాంపిటేటివ్ క్రీడలు అనమాట. పురుషులు మరియు మహిళలు 15 సంవత్సరాల పైబడిన ఎవరైనా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. అబౌవ్ 15 years ఆఫ్ ఏజ్, 15 సంవత్సరాల పైబడిన ఎవరైనా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ప్రస్తుతం దీనిలో 5 క్రీడల్ని ఇంక్లూడ్ చేశారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్. ఈ క్రీడల్ని ప్రమోట్ చేయడానికి మేజర్ కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఫ్యూచర్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ ని తయారు చేయడం కోసం, భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ ఛాంపియన్స్ ని తయారు చేయడం కోసం. తర్వాత ఈ ఈవెంట్ అనేది, క్రీడలు అనేవి వార్డ్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, అసెంబ్లీ సెగ్మెంట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ మనం చదువుతాం. అయితే ఇది చదివిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ స్టేట్ స్పోర్ట్స్ ఏంటి? కబడ్డీ గురించి బేసిక్ డీటెయిల్స్, ఈ 5 స్పోర్ట్స్ గురించి బేసిక్ డీటెయిల్స్. అలానే మన ట్రెడిషనల్ గేమ్స్, ఆంధ్రప్రదేశ్లో ట్రెడిషనల్ గేమ్స్, మన ఎప్పటి నుంచో మన రాష్ట్రంలో బాగా ప్రమోట్ అవుతున్న గేమ్స్, ఎలాంటి గేమ్స్ మనకి ఇక్కడ ప్రమోట్ అవుతాయి, ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో ఆడదాం ఆంధ్ర స్టార్ట్ చేసామంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫేమస్ ప్లేయర్స్ ఎవరు? కరణం మల్లేశ్వరి ఇప్పుడు ఏం చేస్తుంది? ఆవిడ ఎక్కడున్నారు? కరణం మల్లేశ్వరి. ఓకే, ఇలా ప్రతి దాని మీద మీరు అవగాహన తెచ్చుకోవాలి. సో ఏబిపిఎస్సిలో క్వశ్చన్ వచ్చిందంటే స్పోర్ట్స్ మీద ఈసారి క్వశ్చన్ వస్తుంది. ఎందుకు? ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోట్ చేస్తుంది, స్పోర్ట్స్ స్పెషల్ గా ప్రమోట్ చేస్తుంది కాబట్టి. సో స్టేట్ లెవెల్ కరెంట్ అఫైర్స్ ఈ స్థాయిలో అనలైజ్ చేసుకుంటూ, ఒక జస్ట్ టాపిక్ చదవటం కాదు, ఒక స్థాయిలో అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఒక స్థాయిలో అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి, కోస్టల్ ఆంధ్రాకి తుఫాన్ ముప్పు ఉంది, సైక్లోన్స్ కి పేరు ఎలా పెడతారు? ఫర్ ఎగ్జాంపుల్ మిచాంగ్ రాబోయే, ఇప్పుడు 5వ తారీఖున తీరం దాటిపోతుందంటే ఇక్కడ కోస్టల్ ఆంధ్రాలో మిచాంగ్. అసలు సైక్లోన్స్ కి పేర్లు ఎలా పెడతారనే క్వశ్చన్ ఆల్రెడీ యూపీఎస్సీలో అడిగేశారు. ముందే పేర్లు నిర్ణయించబడి ఉంటే తెలుసా మీకు అది? మళ్ళా సైక్లోన్స్ కి పేర్లు ఎలా పెడతారు అనేది మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు రీసెంట్ గా మిచాంగ్ సైక్లోన్ ఎందుకు వార్తల్లో ఉంది? ఆల్రెడీ దీని మీద క్వశ్చన్స్ వచ్చేసాయి. సో యూపీఎస్సీలో 2-3 సంవత్సరాల క్రితం వచ్చిన క్వశ్చన్ ప్యాటర్న్ మీకు ఏపీపీఎస్సీలో నాకు కనిపిస్తుంది. గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో నేను చూస్తే, ప్రిలిమ్స్ లో నేను చూస్తే, యూపీఎస్సీలో 2-3 సంవత్సరాల క్రితం వచ్చిన సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ దీనిలో కనిపిస్తున్నాయి. సో మీరు ఏం చేయాలి? ఆ సైక్లోన్ అంటే ఎలా పేర్లు పెడతారు? ఓకే, ప్రాంతీయంగా వచ్చే సైక్లోన్ కి ఎలా పెడతారు, లేకపోతే బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో వచ్చే సైక్లోన్స్ కి ఎలా పేర్లు పెడతారు, ఇండియన్ ఓషన్ మొత్తం ఎక్కడెక్కడ సైక్లోన్స్ ఏమని పిలుస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. అలానే ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అని కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ మధ్య స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా ఫోకస్ పడుతుంది. ఓకే, రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పడుతుంది అనమాట. సో రీసెంట్ గా లీడింగ్ టువర్డ్స్ నెక్స్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఆంధ్ర. దాదాపు 20 మిలియన్ యూత్ ని ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ ని డెవలప్ చేయడం కోసం. ఎందుకు? వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసి ఎంటర్ప్రైజెస్ కి వాళ్ళని అందించడం కోసం, అంటే ఇండస్ట్రీస్ సరిపడా స్కిల్స్ కి వాళ్ళని ప్రమోట్ చేయడం కోసం అన్నమాట. సో ఏపీ గవర్నమెంట్ ఒక యూనిక్ ప్రోగ్రామ్ చేసింది. భవిష్యత్తులో 20 మిలియన్ల ప్రజలకి వాళ్ళు ఎంటర్ప్రైజ్ నీడెడ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎంటర్ప్రైజెస్ అవసరమైన స్కిల్స్ అన్నమాట. మీకు స్కిల్ డెవలప్మెంట్ అనేది 1 or 2 క్వశ్చన్స్ ఫిలిమ్స్ లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో యూత్ ఎక్కువ మంది స్కిల్స్ లేవు. సో ఆంధ్ర రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్స్ క్యాస్కేడ్ ఈకో సిస్టమ్ ద్వారా రకరకాల స్కిల్స్ డెవలప్మెంట్ ని ప్రమోట్ చేస్తుంది, అనమాట. ఏపీ స్కిల్స్ యూనివర్స్ అప్లికేషన్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఏపీ స్కిల్స్ యూనివర్స్ అప్లికేషన్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఓకే, సో మీరు ఏం చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ మీద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్ని ప్రిపేర్ అవుతాయి.
ఆటోమేటిక్గా 1 or 2 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసేయచ్చు. అలానే ఇరిగేషన్, ఏ రాష్ట్రానికి ఇరిగేషన్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా గాలేరు నగరి సుజల స్రవంతి ప్రోగ్రామ్ సంబంధించి ఏపీ సీఎం సెకండ్ టన్నెల్ ఒకటి ఇనాగరేట్ చేశారు. గాలేరు నగరి, రాయలసీమకి నీరు అందించడం కోసం గాలేరు నగరి. సో ఏదైనా సరే నీటి పారుదల మీద ఏ అప్డేట్ వచ్చినా, మన రాష్ట్రానికి చెందిన అప్డేట్ ఏదొచ్చినా సరే, ఉదాహరణకి గాలేరు నగరి మీద ఒక 4 ఫ్యాక్ట్స్ ఇస్తాడు, ఇచ్చి ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్. రీసెంట్ గా సెకండ్ టన్నెల్ ఓక్ ప్రాజెక్ట్ ని సీఎం ఇనాగ్రేట్ చేశారు. గాలేరు నగరి ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, గాలేరు నగరికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అట్లా అడగొచ్చు. ఓకే, సో దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఆంధ్ర, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. అలానే నిన్న అంటే నవంబర్ 30వ తారీఖున నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర టెన్షన్స్ వచ్చాయి. పూర్తి సమాచారం నాగార్జున సాగర్ ఆంధ్ర మనకి ఎంతవరకు అక్కడి నుంచి మనం ఎలా లబ్ధి పొందుతున్నాం, మనకి ఏ సవాళ్ళు ఉన్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ నాగార్జున సాగర్ విత్ రిలేటెడ్ టు ఆంధ్రాకి నాగార్జున సాగర్ సంబంధించిన అన్ని అంశాలు మీరు న్యూస్ చూడటం కాదు, ఆ న్యూస్ లో నాగార్జున సాగర్ కనెక్ట్ చేస్తూ మీరు దాన్ని ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అలానే రీసెంట్ గా ఏ ఇండస్ట్రియల్ యూనిట్స్ ఏపీకి వచ్చి పెట్టుబడి పెడుతున్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏమేమి ఏపీలో స్టార్ట్ అయ్యాయి, ఏ పరిశ్రమలు వచ్చి ఆంధ్రాలో పెట్టుబడులు పెడుతున్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా స్టార్ట్ అయింది, అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇక్కడ వస్తున్నాయి మీకు తెలుసా? కరెంట్ అఫైర్స్ లో ఒక్కొక్కసారి ఏ జిల్లాకి ఏ అవార్డు వచ్చిందని కూడా అడుగుతారు, ఏ జిల్లాలో ఏది జరిగిందని కూడా అడుగుతారు. ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా, ఉదాహరణ గ్రూప్ 2 ఎగ్జామ్ అనుకోండి, గుంటూరు జిల్లాకి రీసెంట్ గా 3rd ర్యాంక్ వచ్చింది స్వచ్ఛ వాయు సర్వేక్షణలో. గుంటూరు జిల్లాకి ఈ సంవత్సరం రీసెంట్ గా స్వచ్ఛ వాయు సర్వేక్షణలో 3వ ర్యాంక్ వచ్చింది. 25 lakhs ప్రైజ్ మనీ వచ్చింది. మీకు తెలుసు కదా, ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దేశవ్యాప్తంగా చూస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ సిటీస్ ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ తగ్గిస్తున్నాయి. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ గుంటూరు జిల్లాకు సంబంధించి టాపిక్ చాలా ఇంపార్టెంట్. గుంటూరుకి 3rd ర్యాంక్ వచ్చింది, గుంటూరు సిటీకి. సో చెక్ ఇట్ అవుట్. అలానే గుంటూరు జిల్లాలో నడింపాలెం అనే విలేజ్ కి హెల్దీ పంచాయత్ అవార్డు వచ్చింది. April 24th పంచాయతీ డే రోజున నడింపాలెం అనే గ్రామానికి హెల్దీ పంచాయత్ అవార్డు వచ్చింది. సో ఇటువంటివి కూడా మీరు నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఆంధ్రాకి రిలేట్ అయిన కరెంట్ అఫైర్స్ ని మిస్ అవ్వద్దు, ఆంధ్రాకి రిలేట్ అయిన అంశాలు మిస్ అవ్వద్దు. ఏ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా ఆ రాష్ట్రంలో జాబ్ చేయాలనుకునే వాళ్ళకి రాష్ట్రానికి సంబంధించిన పథకాలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు తెలియాలని ఆశపడుతుంది, మినిమం ఎక్స్పెక్టేషన్. సో మీరు దాన్ని జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. సడన్ గా ఎగ్జామ్ రోజు మీకు మొత్తం నోట్స్ అవ్వదు. ఈ రోజు నుంచి స్టెప్ బై స్టెప్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీకు తెలుసా, సివిల్ సర్వీసెస్ లో ఒక వినూత్నమైన ఐడియా అన్నమాట, లాగ్ బుక్ అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, నోట్స్ ఎలా చేస్తున్నారు అనేది పక్కన పెడితే, సివిల్స్ లో ఇప్పుడు చాలా మంది డిజిటల్ నోట్స్ తయారు చేసుకుంటున్నారు. దానివల్ల లాభం వాళ్ళకి ఏంటంటే యాడ్ చేసుకోవచ్చు, ఎవరైనా తీసేస్తూ ఉండొచ్చు. అక్కడక్కడే నోట్స్ ఏమైనా ఉంటే కొత్త టాపిక్ వస్తే యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆన్లైన్లో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అయితే మీకు చెప్తాను, మీరు చేత్తో అయినా ఈవెన్ మీ స్మార్ట్ ఫోన్లో అయినా రోజువారీ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ నోట్ చేసుకోండి. ఒకటేసారి ఏదైనా కంపైలేషన్ వచ్చేది, బుక్ షాప్కి వెళ్ళి కంపైలేషన్ కొనుక్కుందాం. కంపైలేషన్ అనేది అంటే ఒకటే పుస్తకంలో సంవత్సరం మొత్తం కరెంట్ అఫైర్స్, నెల మొత్తం కరెంట్ అఫైర్స్ అనేవి మనం చదివిన దానికి సప్లిమెంటరీ, మనం చదివిన దానికి అవి యాడ్ అవుతాయి. కానీ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మీ రాష్ట్రానికి చెందిన కరెంట్ అఫైర్స్ ఏ పుస్తకంలో పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు, నేను అబ్జర్వ్ చేశాను. రాష్ట్రానికి చెందిన కరెంట్ అఫైర్స్ మీరు చాలా మిస్ అవుతారు.
అది మీరు ఎవ్రీడే మీరు సొంతంగా నోట్ చేసుకోవాలి. సివిల్ సర్వీసెస్ లో కూడా ప్రిపరేషన్ లో చాలా మంది ఆస్పిరెంట్స్ ఆన్లైన్ లో వాళ్ళ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. ఏమైనా కొత్త టాపిక్స్ వస్తే దానిలోనే యాడ్ చేసుకుంటా ఉంటారు. దాంతో పాటు రోజు ఎన్ని అవర్స్ నోట్స్ ప్రిపేర్ చేసాం అనేది కూడా వాళ్ళకి ఒక లాగ్ బుక్ ఉంటుంది. కార్లో మనం ఎన్ని అవర్స్ తిరిగామో లాగ్ బుక్ పెట్టుకుంటాం కదా, అట్లా నోట్ మేకింగ్ లో కూడా లాగ్ బుక్ పెడుతున్నారు. ఆ స్థాయిలో ప్రిపరేషన్ ని మైన్యూటెస్ట్ డీటెయిల్స్ చాలా మైక్రో మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు. మనం ఏ స్థాయిలో ప్రిపేర్ అవుతున్నాం, ఏ స్థాయిలో కష్టపడుతున్నాం ఒకసారి చూసుకోవాలి. అలానే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వినూత్నమైన ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి. సాల్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, సాల్ట్ ప్రాజెక్ట్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. సాల్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆంధ్రప్రదేశ్ లో సాల్ట్ ప్రాజెక్ట్ కి ఎవరు లోన్ ఇస్తున్నారు? వరల్డ్ బ్యాంక్. ఎవరు సపోర్ట్, కొంత సపోర్ట్ ఎవరు చేస్తున్నారు? ప్రపంచ బ్యాంక్. సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సాల్ట్. మన రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థని బలపరచడం కోసం, నాణ్యత పెంచడం కోసం, తర్వాత రకరకాల ప్రొఫెషనల్ డెవలప్మెంట్, టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం, క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్స్ కోసం, వీటన్నిటి కోసం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఆంధ్రాలో లాంచ్ అయిందనమాట. దాని పేరే సాల్ట్. మిమ్మల్ని బేసిక్ క్వశ్చన్ అంటే సాల్ట్ కి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ అడగవచ్చు. కింది వాటిలో సాల్ట్ కి సంబంధించి ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్? దీనిలో క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ గురించి ఉంటుందా, లేకపోతే టీచర్ క్వాలిటీ గురించి ఉంటుందా, అన్నీ ఉంటాయి. which of the following statement is correct, which of the following statement is incorrect లాంటి క్వశ్చన్స్. అలానే జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్ర ప్రోగ్రామ్, ఇది కూడా బాగా న్యూస్ లో ఉంది. జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్ర ప్రోగ్రామ్ అండ్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్టాండర్డ్ ప్రోగ్రామ్, వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్టాండర్డ్ ప్రోగ్రామ్, రైతు భరోసా కేంద్ర స్టాండర్డ్ ప్రోగ్రామ్స్, ఫీ రీఎంబర్స్మెంట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత టిడ్కో హౌసింగ్ స్కీమ్స్, టిడ్కో హౌసింగ్ దాని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అది కూడా ఇంపార్టెంట్. వైఎస్ఆర్ అమ్మఒడి ఇంపార్టెంట్ అండ్ వైఎస్ఆర్ రైస్ కార్డ్, వైఎస్ఆర్ లా నేస్తంతో సహా, వైఎస్ఆర్ రైస్ కార్డ్, వైఎస్ఆర్ లా నేస్తం, ఈ ప్రోగ్రామ్స్ అనేవి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్, వెరీ మచ్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఇస్ కైండ్ అంటున్నారు, కానీ సిమిలర్ ప్రోగ్రామ్ మనకి ఢిల్లీలో కూడా కొంచెం పెట్టారు, కానీ ఆంధ్ర ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ లో పెడుతున్నారు. ఇది డిజిటల్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్, స్మార్ట్ ప్యానల్స్ అన్నమాట, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అంటాం, ఐఎఫ్పి, స్మార్ట్ ప్యానల్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్, ఇవన్నీ ఇంపార్టెంట్. డిసెంబర్ 2023 కల్లా ఆంధ్రప్రదేశ్ లో 50,000 స్కూల్స్ లో ఈ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారంట, ఐఎఫ్పిస్. ఈ నెక్స్ట్ మంత్ కల్లా ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ 50,000 స్కూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ గోయింగ్ టు బి కవర్డ్ విత్ ఐఎఫ్పిస్ అంట, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్. అలానే జగనన్న విద్యా కానుక కిట్స్ లో ఏముంటాయి? గోరుముద్ద బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, నాడు నేడు గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ కావాలి మీకు. దాని మీద నాడు నేడులో కంప్లీట్ గా డీటెయిల్స్ ఉంటాయి అనమాట, అవి కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, ట్రై చేయండి ఆన్సర్ చెప్పడానికి. 2023-24 బడ్జెట్ కదా, ఆంధ్ర బడ్జెట్ 2023 లాస్ట్ ఇయర్ బడ్జెట్ అనుకోండి. 2023 బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ పూర్తి బడ్జెట్ అమౌంట్ ఎంత? ఎనీవన్ ఇన్ ద సెషన్ వితౌట్ గూగుల్, హెల్ప్ ఆఫ్ గూగుల్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత? 2,79,279 కోట్లు. ఓకే, యాక్చువల్లీ ఏపీకి చెందిన బడ్జెట్ డాక్యుమెంట్, ఆంధ్రాకి చెందిన ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్, ఆంధ్రాకి చెందిన బడ్జెట్ డాక్యుమెంట్, ఆంధ్రాకి చెందిన ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్, ఇవన్నీ కంపల్సరీ మీ పుస్తకంలో మీ బ్రెయిన్ లో ఉండాలి. వాటిలో ఉన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్, ఇంపార్టెంట్ నెంబర్స్,
మీరు బడ్జెట్ టోటల్ అమౌంట్ అంటేనే సడన్గా చెప్పలే పోతున్నారు కదా. సో ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ ఇంపార్టెంట్ నెంబర్స్. సో కొంత అవగాహన వచ్చింది అనుకుంటా. ఆంధ్ర అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓన్లీ ఆంధ్ర అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఇంకా ప్రిపరేషన్ మెలకువలు చెప్పే ముందు ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. నేను ఇప్పటి నుంచి సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, ఇప్పటి నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, నా వల్ల అవుతుందా, టైం సరిపోద్దా? ఎంతమందికి డౌట్ ఉంది చెప్పండి. నా వల్ల అయిద్దా, అసలు నాకు దానికి ఎలిజిబిలిటీ ఉందా, నాకు అర్హత ఉందా, నేను చేయగలను? నిజమే చెప్పండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సివిల్ సర్వీసెస్లో రేపు రిజల్ట్స్ వస్తాయి అనగా, ఇంకా రేపు రిజల్ట్స్ వస్తాయి అనుకుందాం, ఈవెన్ టాప్ 100లో ర్యాంక్ వచ్చేవాళ్ళకి కూడా ఇదే డౌట్ ఉంటుంది. అసలు నెంబర్ పేపర్లో కనిపిస్తుందా, అసలు ఆ నెంబర్ ఫైనల్ లిస్ట్ లో వస్తుందా, యూపీఎస్సి లాస్ట్ లో రిలీజ్ చేసే దీనిలో పీడిఎఫ్ లో నా పేరు ఉంటుందా? ఎంత టెన్షన్ ఉంటుంది తెలుసా. ద థింగ్ ఈస్, ఎవరైతే స్మార్ట్ వర్క్ చేస్తారో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా పాస్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అవడానికి టెక్నిక్ ఏం తెలుసా? స్మార్ట్ వర్క్. అది సివిల్స్ అయినా గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైనా స్మార్ట్ వర్క్. ఏంటా స్మార్ట్ వర్క్? ఆ స్మార్ట్ వర్క్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పాస్ అయ్యే విద్యార్థి ఎలా ఉంటాడు, పాస్ కాని ఆస్పిరెంట్ ఎలా ఉంటాడో ఒకసారి డీటెయిల్స్ తేడా కూడా చెప్తాను. నేను సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను అనుకుంటారు. పొద్దున 7-8 లెగుస్తారు, ఒక అరగంట పేపర్ తిరగేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళా ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్లు మాట్లాడతారు. ఈలోపు నోటిఫికేషన్ అప్పుడు వచ్చిందంట, ఇప్పుడు వచ్చిందంట, ఆ సబ్జెక్ట్ ఇలా ఉంది అలా ఉంది అది ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. 11:30కి పుస్తకాలు తీస్తారు, 1 గంట వరకు చదువుతారు. 1కి లంచ్ తింటారు, జస్ట్ 1 అవర్ బ్రేక్ తీసుకున్నారు, పడుకుంటారు. 3:30-4కి లెగుస్తారు, మళ్ళీ 6 వరకు చదువుకుంటారు. 6కి ఏం చేస్తారు తెలుసా? 6 to 7 ఈవినింగ్ అయింది కదా అని ఎవరో ఒకరు ఫోన్ చేయడం, బయటకు వెళ్ళడం చేస్తారు. డిన్నర్ చేసి చదువు స్టార్ట్ చేస్తారు, 1 అవర్ చదువుతారు. ఇలా ఫోను ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు, దానిలో క్యారీ అయిపోయి 12 o'clock పడుకుంటారు. సో పేరుకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు, కానీ క్వాలిటేటివ్గా ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవుతున్నారు? క్వాలిటేటివ్గా ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవుతున్నారు? అస్సలు ఛాన్సే లేదు. 5-6 గంటల కన్నా ఎక్కువ ఇక్కడ ఎలా ప్రిపేర్ అవుతారు? కాంపిటేటివ్ ఎగ్జామ్ మీన్స్ కాంపిటీషన్. మీరు ఇలా చదివితే డిగ్రీ చదివేటప్పుడు, బీటెక్ చదివేటప్పుడు సరిపోతుంది, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో లక్షల మంది రాస్తారే, 100లో పోస్టులు ఉంటాయి, ఎలా పాస్ అవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ద క్వాలిటీ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిపరేషన్లో నాణ్యత చాలా ఇంపార్టెంట్. నేను సివిల్స్ పాస్ అయిన వాళ్ళని అతి దగ్గరగా, అంతెందుకు లాస్ట్ 2 ఏపీఎస్సీ గ్రూప్ 1లో టాప్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు చాలా మంది సివిల్స్ పాస్ అయిన వాళ్ళు చాలా పక్క నుంచి చూశాను. వాళ్ళ ప్రిపరేషన్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే, మార్నింగ్ పుస్తకాలు తీస్తే మహా అయితే ఒక పావు గంట మధ్యలో లెగుస్తారు లంచ్ తింటానికి, నైట్ 11-12 వరకు ఒకటే పని మీద ఉంటారు. బోర్ కొడితే అట్లీస్ట్ ఫ్రెండ్స్తో అదే టాపిక్ డిస్కస్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద aspirants who fail in the exam, they roam around the exam but never actually enter into the exam. అంటే చాలా మంది ఎగ్జామ్ చుట్టూ తిరుగుతారు కానీ ఎగ్జామ్ సంబంధించింది ఎగ్జాక్ట్గా చదవరు. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, లేట్ అవుద్దా, ముందు వచ్చిద్దా, అసలు నోటిఫికేషన్ వచ్చేదాని గురించి మనం ఆలోచించినప్పుడు మన సిలబస్ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి. మన మాక్ ఎగ్జామ్లో 100 క్వశ్చన్లు ఉంటే 60 కన్నా కరెక్ట్గా ఆన్సర్ పెడుతున్నావా లేదో ఆలోచించండి. నేను చాలా మంది ఇంటి దగ్గర చూసాను, నోటిఫికేషన్ గురించి కంప్లైంట్స్ చేస్తారు. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనం ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉంది? ఈరోజు ఎగ్జామ్ పెడితే మనం అవుతామా? ఆల్రెడీ చాలా మంది 5-6 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మనం కంపీట్ అవ్వాలంటే మనం పూర్తి స్థాయిలో ఎగ్జామ్ ప్రిపరేషన్ అవ్వాలి కదా. దాన్నే స్మార్ట్ వర్క్ అంటారు.
మిగతా ఆలోచనలు పక్కన పెట్టేసేయండి, మన మైండ్ని క్లీనప్ చేసేయండి. ఎలా ఉండాలంటే ఫస్ట్ మనం ప్లాన్ చేసుకుని ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, ఆ టాపిక్స్ డీటెయిల్గా ఎలా చదవాలి, దాని మీద ఫోకస్ పెట్టండి. ఆంధ్ర గురించి ఒక నోట్స్ రాసుకోండి. సిలబస్లో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ నోట్స్ చేసుకోండి. ఓకే, నేను చదివేటప్పుడు రాసుకుంటూ చదివేదాన్ని. ఎప్పుడు కూడా ఓన్లీ పుస్తకం మాత్రమే చేతిలో ఉండేది కాదు, పక్కన పెన్ను పేపర్ ఎప్పుడు ఉండేది. ప్రతిదీ నేను చదివింది రాసుకునేదాన్ని. ఆ రాసుకుంది సాయంత్రం ఒకసారి, వారానికి ఒకసారి రివిజన్ చేసేదాన్ని. ఎవ్రీథింగ్ నేను చదివింది నోట్ చేసుకునేదాన్ని. ఆ నోట్ చేసుకుని రివిజన్ చేస్తూనే ఉండేదాన్ని. చదివింది పుస్తకం చదివి అలా వదిలేకండి, సినాప్సిస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు నేను చాలా మందిని చూశాను. చాలా మంది టాపర్స్ అయ్యారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. రెండోది బేసిక్ కాన్సెప్ట్స్ ఎప్పుడు కూడా గాల్లో చదవద్దు, బేసిక్ స్ట్రాంగ్ ఉంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనలైజ్ యువర్ సిలబస్. సిలబస్ లో ఉన్న ప్రతి అంశం మీద మనకు అవగాహన ఉండాలి. అది లేకుండా ఎన్ని నోటిఫికేషన్ వచ్చినా వ్యర్థమే. అసలు సిలబస్ అంటే ఏంటో తెలుసుకోవాలి, సిలబస్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. సిలబస్ లో ఏ ఏరియాలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఉంది, భూగోళ శాస్త్రం. దానిలో బేసిక్ ఆంధ్రప్రదేశ్ క్లైమేట్ సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నీటిపారుదలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ నదులు ఉపనదులకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భూ స్వరూపాలకు సంబంధించి మనకి పూర్తి స్థాయిలో అవగాహన ఉందా? ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియాస్ ని, పోర్ట్లు, ఆంధ్రాలో పోర్ట్ల గురించి, ఏ పోర్ట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ మనం కనెక్ట్ చేస్తున్నాం, విశాఖపట్నం పోర్ట్ ఏంటి, మచిలీపట్నం పోర్ట్ ఏంటి, కాకినాడ పోర్ట్ ఏంటి, పూర్తి స్థాయిలో కనుక భౌగోళిక స్వరూపంలో మనకున్న నదులు ఏంటి, కనెక్టివిటీ ఏంటి, మల్టీ మోడల్ ట్రాన్సిట్ ఏంటి. సో అలానే ఆంధ్రప్రదేశ్ చరిత్ర, హిస్టరీ అయితే మారదు కదా. చాలా మంది అంటే సిలబస్ అటు ఇటు మారుద్దాన్ని, చరిత్ర అయితే మారదు కదా. ఆంధ్ర చరిత్ర తెలియకుండా ఆంధ్రాలో గ్రూప్ ఎలా పాస్ అవుదాం అనుకుంటాం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి పూర్తి స్థాయిలో మనకు కమాండ్ ఉందా? ఆంధ్రాలో పండుగలు, ఆంధ్రాలో తిరణాలు. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు జిల్లా కోటప్పకొండ తిరణాలు, రాష్ట్ర తిరణాలు. కోటప్పకొండ తిరణాలు అంటే అందరికీ తెలిసి పేరు, కానీ దానిలో ఉన్న డీటెయిల్స్, అక్కడ శివుడు ఏ రూపంలో ఉన్నారు, అక్కడున్న కంప్లీట్ డీటెయిల్స్. అలానే మనకు తెలుసు ఇక్కడ దగ్గరలో చీరాల పేరాల సత్యాగ్రహ, పెదనందిపాడు నో ట్యాక్స్ క్యాంపెయిన్, అవన్నీ మన జిల్లాకు దగ్గరే జరిగిన అంశాలు కదా ఇవన్నీ. నీకు ఇక్కడ 2 విషయాలు చెప్తాను. మనం అనుకుంటాం యూపీఎస్సీలో గుంటూరు జిల్లా గురించి ఏం తెలుస్తుంది అని. మంగళగిరిలో పానకాల స్వామి గుడి ఉంది కదా, దానిలో ఎంత పానకం పోసినా చీమలు ఎందుకు రావు? మనం ఊహిస్తామా ఆ క్వశ్చన్? ఢిల్లీలో కూర్చుని యూపీఎస్సీ వేరే రాష్ట్రాలకు తెలుసని తెలుసు. అలానే సూర్యలంక బీచ్కి వెళ్ళావా? ఎయిర్ మార్షల్, వైస్ ఎయిర్ మార్షల్ బోర్డు లో ఉన్నారు. ఆయన బీచ్ అక్కడ సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి వచ్చారంట. అక్కడ ఒక ఎయిర్ బేస్ ఒకటి ఉంది, అక్కడికి వచ్చారంట. ఆ సూర్యలంక బీచ్ గురించి ఆయనకు తెలుసా? నాకు ఆశ్చర్యపోయాను. 3వ క్వశ్చన్, గుంటూరు జిల్లాలో అప్పట్లో రైతుల ఆత్మహత్యలు చాలా ఉండే, పొగాకు పండించ ఆత్మహత్యలు చేసుకున్నారు విపరీతంగా. గుంటూరు జిల్లాలో మరి ఆంధ్రాలో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు. ఎందుకు? నేను చెప్పాను, రైతుకి డబ్బులు పోయి కాదు, అప్పు అనేది చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళే లోన్ తీసి ఎగ్గొడుతున్నారు. రైతుకి ఆత్మగౌరవం చాలా ఎక్కువ, ప్రాణానికంటే పరువుకి ఎక్కువ విలువిస్తాడు అని. సో మీకు గమనించారా, మన రైతులు పరువు అనే కాన్సెప్ట్ ఎక్కువ విలువిస్తారు. రైతుల ఆత్మహత్యలు అనేవి అందరం ఆరోగ్యం అనే కోణంలో చూస్తాం, కానీ ఆరోగ్యం మాత్రమే కాదు, ఇట్స్ అబౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్, సైకలాజికల్ యాంగిల్ కూడా ఉంది.
రైతులు కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా పెట్టాలని చెప్పాను నేను. ఎవరు తప్పుల బారిన పడ్డారో వాళ్ళు ప్రాణాలు డిప్రెషన్లోకి వెళ్ళి ప్రాణాలు తీసుకోకుండా కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా పెట్టాలి అని చెప్పి. సో మనం ఏమనుకుంటాం అంటే ఈ స్థాయి ప్రశ్నలు వాళ్ళకి అక్కడ తెలియదు, లేదా ఇంటర్వ్యూ బోర్డులో కూర్చున్నప్పుడు తెలియదు అనుకుంటాం. చాలా తప్పు, అది తప్పు ఐడియాలజీ. ఇన్ఫాక్ట్ నేనే అప్పుడు సూర్యరేఖ బీచ్ చూడలేదు, కానీ ఆయనకి అన్నీ తెలుసు అక్కడ. ఓకే, సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద ఎగ్జామినర్, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద ప్యానల్. దే మైట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. వాళ్ళకి తక్కువ తెలుసు మన జిల్లా మన ఊరి గురించి అని. మీ జిల్లాలో టొబాకో బాగా పండిస్తారు, టొబాకో బోర్డు కూడా ఉంది గుంటూరులో. అయితే పొగ తాగడం హానికరం కదా, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అయితే మీరు ఎందుకు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు? మనం ఎందుకు టొబాకో కంప్లీట్గా బ్యాన్ చేయకూడదు? నువ్వు గుంటూరు నుంచి వచ్చా చెప్పంటారు ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ అయితే 10 మందికి వచ్చింది గుంటూరు జిల్లా నుంచి. ప్రతి ఒక్కరికి నేను గుంటూరు జిల్లా అని చూడంగానే ఈ క్వశ్చన్ ఖచ్చితంగా నేర్పించి పంపిస్తాను ఆన్సర్. ఓకే, గుంటూరు అనగానే ఫస్ట్ వాళ్ళు గుర్తొచ్చిన టొబాకో, 2 మిర్చి, 3 గోంగూర. మనం అనుకుంటాం మనకు తెలియదు, వాళ్ళకి తెలీదు అని. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీకు తెలుసా, ఎగ్జామినర్స్ పేపర్ ఇచ్చే ముందు మీ చరిత్ర, మీ సంస్కృతి, మీ తిరునాళ్ళు, మీ పండగలు, మీ రాష్ట్రంలో ఉన్న విశిష్టత, దేవుళ్ళు, గుళ్ళు, గోపురాలు, ఓకే, ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. తిరుపతి కొండల దగ్గర నుంచి, ద్వారకా తిరుమల దగ్గర నుంచి, అన్నవరం దగ్గర నుంచి, శేషాచలం దగ్గర నుంచి, వైజాగ్ రిషికొండ బీచ్ దగ్గర నుంచి మీకు కంప్లీట్ కమాండ్ ఉండాలి మీ రాష్ట్రం మీద, మీ రాష్ట్ర సంస్కృతి మీద, మీ రాష్ట్రాన్ని పరిపాలించిన రాజుల మీద, పాత అమరావతి మీద, కొత్త అమరావతి మీద, బౌద్ధ మతం మీద, నాగార్జున కొండ మీద. బౌద్ధ మతం యూపీఎస్సీలో బౌద్ధ మతం ఆంధ్ర అనగానే మీకు నాగార్జున, ఆచార్య నాగార్జున, ఆయన ఏ రకమైన బౌద్ధ మతాన్ని ఆయన పాటించారు, ఆయన ఫిలాసఫీ ఏంటి? ఇది బేసిక్ క్వశ్చన్. అమరావతిలో మనం చూస్తే అమరావతికి ఎవరెవరు విజిట్ చేశారు, అక్కడున్న మీకున్న మొత్తం కల్చర్ గురించి, అక్కడున్న ఆర్కిటెక్చర్ గురించి, అమరలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి, ఒక పక్క హిందూ మతం, ఇంకో పక్క బౌద్ధ మతం, కంప్లీట్ గా. ఓకే, సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ ఇన్ డీటెయిల్ శాతవాహనాస్, విష్ణు కుండలీస్ దగ్గర నుంచి మీ సిలబస్ లో ఉన్న ప్రతి అంశం. ఫ్రీడమ్ స్ట్రగుల్ లో అల్లూరు సీతారామరాజు పాత్ర ఏంటి, ఏపీలో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు, ఎవ్రీథింగ్. బిఆర్ అంబేద్కర్ విగ్రహం విజయవాడ దగ్గర ఆవిష్కరించారు, హైదరాబాద్ ఇంకా పెద్ద విగ్రహం పెట్టారు, సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది అది మోడల్స్. సో మొత్తం బిఆర్ అంబేద్కర్ గురించి పూర్తి డీటెయిల్స్. ఇట్లా ఎవ్రీ ఆస్పెక్ట్ మీరు ప్రిపేర్ అవ్వాలి. అలానే మన రాష్ట్రంలో స్పందన అని చెప్పి ప్రతి సోమవారం మన గ్రీవెన్సెస్ ఉంటాయి కదా, స్పందన గురించి కంప్లీట్ డీటెయిల్స్, జగనన్నకు చెప్దాం గురించి కంప్లీట్ డీటెయిల్స్, వైఎస్ఆర్ కంటి వెలుగు గురించి కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఆంధ్రప్రదేశ్ లో న్యాచురల్ ఫార్మింగ్ కి ఆర్గానిక్ ఫార్మింగ్ కి తేడా ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో న్యాచురల్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేస్తాం, న్యాచురల్ ఫార్మింగ్ కి ఆర్గానిక్ ఫార్మింగ్ కి తేడా ఏంటి? వైఎస్ఆర్ విద్యా పురస్కార్స్ ఏంటి? అండ్ మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో చెట్ల పెంపకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు USAID, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, USAID వీళ్ళందరూ కలిసి రాష్ట్రంలో చెట్ల పెంపకం కోసం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవరితో కలిసి చెట్ల పెంపకం కోసం మన రాష్ట్రం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది? USAID. ఇటువంటివన్నీ కూడా మీరు రాసి పెట్టుకోవాలి. కొన్ని మనం సొంతంగా రాసుకోవాలి, కొన్ని కాంపిటేటివ్ మ్యాగజైన్స్ లో చూసుకోవాలి, ఆల్మోస్ట్ మొత్తం మనం కవర్ చేసుకోవాలి. మీరు ఏ సిలబస్ చూసినా, ఎక్కడి సిలబస్ చూసినా, మీరు సివిల్స్ రాసినా, గ్రూప్ 1 రాసినా, గ్రూప్ 2 రాసినా,
సబ్జెక్ట్స్ అనేవి 70% కామన్ ఉంటాయి, సిలబస్ అనేది 70% కామన్ ఉంటుంది. ఏమేం సబ్జెక్ట్స్ ఎలా డీల్ చేయాలి ఇప్పుడు చూద్దాం. పాలిటీ, హిస్టరీ రాసుకోండి సబ్జెక్ట్ పేర్లు. ఒక్కొక్క సబ్జెక్ట్ ఎలా డీల్ చేయాలో చెప్తాను. ముందు ఏ సబ్జెక్ట్ మీద మనకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. పాలిటీ, హిస్టరీ, పాలిటీ, హిస్టరీ, geography, economy, polity, history, geography, economy, science and technology, environment, ecology, biodiversity, international relations and international security, current affairs ఉన్న sports, agriculture, awards ఇవన్నీ వస్తాయి. సో లెట్స్ డిస్కస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. నిన్న మోడీ గారు ఎక్కడున్నారు? ఎనీవన్ ఇన్ ద క్లాస్? దుబాయ్లో ఉన్నారు. COP28 మోడీ గారు నిన్న COP28 సదస్సు UN క్లైమేట్ యాక్షన్ సమ్మిట్కి వెళ్ళారు. COP28 సదస్సుకి దుబాయ్లో ఉన్నారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు సదస్సు జరుగుతుంది. క్వశ్చన్స్ ఇవి ఎవరైనా రాస్తారు ఆన్సర్లు. అయితే నిన్న మోడీ గారు ఈ క్లైమేట్ యాక్షన్ సదస్సులో సైడ్ లైన్స్ లో మూడు ఈవెంట్స్ లో పాల్గొన్నారు. ఒకటి లీడిట్ అనే ప్రోగ్రామ్, లీడిట్ LEADIT. రెండోది గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్. మూడోది క్లైమేట్ ఫినాన్స్ అనే ప్రోగ్రామ్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, లీడిట్ అనే ప్రోగ్రామ్ భారతదేశం ఏ దేశంతో కలిసి లాంచ్ చేసింది 2019లో? లీడిట్ అనే ప్రోగ్రామ్ భారతదేశం 2019లో ఏ దేశంతో కలిసి లాంచ్ చేసింది? స్వీడన్, ఇండియా అండ్ స్వీడన్. రెండో క్వశ్చన్ గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్ 2023 అక్టోబర్లో లాంచ్ చేసాం మనం భారతదేశంలో. గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్, ఈ గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్ సంబంధించి ఏ మినిస్ట్రీ నోడల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఈ గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్ అనేది నీకు క్రెడిట్స్ సర్టిఫికేట్ వస్తుంది, కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. నువ్వు చెట్లు నాటావనుకో, నువ్వు వాటర్ కన్సర్వ్ చేసావనుకో, నువ్వు ఫారెస్ట్ కవర్ పెంచావనుకో, నువ్వు ఏదైనా ఎకో ఫ్రెండ్లీ మెజర్ చేసావనుకో, నువ్వు చేసిన మెజర్స్ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తే ఆ ఏజెన్సీ వాళ్ళు గుర్తించి నీకు క్రెడిట్స్ ఇస్తారు. ఆ క్రెడిట్స్ నువ్వు మార్కెట్ లో అమ్ముకోవచ్చు. దీని మీద బేసిక్ క్వశ్చన్ రావచ్చు. అంటే ఎంత డీటెయిలింగ్ లోకి వెళ్ళాలి. నిన్న మోడీ గారు ఎక్కడికి వెళ్ళారు అనేది సామాన్యుడు ఎవరైనా చదువుతారు. కానీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్ ఏం చేయాలి? మోడీ గారు నిన్న ఏ సమ్మిట్స్ లో పాల్గొన్నారు, ఏ ఈవెంట్స్ లో పాల్గొన్నారు, దానిలో మనం కోహోస్ట్ ఎవరితో చేసాం, ఆ దేశానికి మనకి సంబంధం ఏంటి, ఆ సమ్మిట్ సంబంధించి ఆ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, చాలా అంటే అది పక్కా క్వశ్చన్స్. ఈసారి COP28 సిరీస్ లో కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 లో కానీ COP28 సదస్సు సంబంధించిన అవుట్కమ్స్ మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అలానే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటే ఏంటి? COP28 సదస్సులో ఫస్ట్ రోజే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ క్రియేషన్ స్టార్ట్ అయింది $400 million తో. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటే ఏంటి? బేసిక్ క్వశ్చన్ రావచ్చు. ఓకే, నిన్న డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే, రేపు డిసెంబర్ 3 ఇంటర్నేషనల్ డిఫరెంట్ ఏబుల్డ్ పీపుల్స్ డే. దీనికి సంబంధించిన విశిష్టమైన అంశాలు కూడా చూసుకోవాలి.
అదే కరెంట్ అఫైర్స్ లో మీకు చూస్తే కనుక ఇంపార్టెంట్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇస్రో 2024లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి, 2023లో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇస్రో వెబ్సైట్ డైరెక్ట్ గా చూడండి, ఇస్రో వెబ్సైట్ డైరెక్ట్ గా గమనించండి. వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి మిషన్స్ ఆఫ్ ఇస్రో ఇన్ 2020 ఇస్రో వెబ్సైట్ లో వస్తే లిస్ట్ అవుట్, వెబ్సైట్ లో ఉన్న డేటాలోంచే క్వశ్చన్స్ వస్తాయి, కీ కూడా దానిలోంచే ప్రిపేర్ అవుతుంది. మీరు గమనించండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి అయినా అథెంటిక్ సోర్స్ నుంచి ప్రిపేర్ అవుతుంది. బయట మాక్ టెస్ట్ లో చీప్ క్వాలిటీ క్వశ్చన్స్, కొన్నిసార్లు తప్పుడు కీలు ఉంటాయి. చాలా మంది విద్యార్థులు అదే కరెక్ట్ అనుకుని అదే గుర్తుపెట్టుకుని వెళ్ళిపోతారు. మీకు ఏ డౌట్ వచ్చినా అథెంటిక్ సోర్స్ అంటే బడ్జెట్ కానీ, ఎకనమిక్ సర్వే కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ కానీ, గవర్నమెంట్ రిలీజ్ చేసిన వెబ్సైట్ లో డేటానే తీసుకోండి, అదే ఫైనల్ అవుతుంది అనమాట. ప్రభుత్వం రిలీజ్ చేసిన డేటానే తీసుకోండి. ఇంకొకటి, సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మా ఫాదర్ జర్నలిస్ట్ అనమాట, నాకు ఒక టెక్నిక్ చెప్పారు. అప్పట్లో యాన్యువల్ రిపోర్ట్స్ అని వచ్చాయి, ప్రతి మినిస్ట్రీ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్, వార్షికంగా ఆ మినిస్ట్రీ ఏం చేసింది అని. అది సాఫ్ట్ కాపీ, అప్పట్లో ఇంటర్నెట్ తక్కువ ఉండేది. మీకు అదృష్టం ఏంటంటే సివిల్ సర్వీసెస్ గ్రూప్ అని ప్రిపేర్ అవ్వాలి, పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పిఐబి ఏ ఇంపార్టెంట్ టాపిక్ అయినా పిఐబి రిలీజ్ ఉంటుంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిలీజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 5 సంవత్సరాల పాటు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం, అవునా? నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు పొడిగించింది. ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వచ్చే 5 సంవత్సరాల పాటు ఎంతమంది భారతీయులకు లబ్ధి చేకూర్చబోతుంది, దానికి ఎన్ని కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతున్నాయి అనేది ఎగ్జాక్ట్ డేటా న్యూస్ పేపర్ కన్నా కూడా పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో రిలీజ్ అయిన డేటా మీకు పక్కా ఉంటుంది. పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. అలానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కూడా మీరు ఏపీ వెబ్సైట్స్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చెప్పాను ఆడదాం ఆంధ్ర అని చెప్పి ప్రోగ్రామ్ ఉంది, దానికి సంబంధించి ఆడదాం ఆంధ్ర .ap.gov.in అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది, తెలుసా మీకు అది? సో డైరెక్ట్ గా మీరు గవర్నమెంట్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోండి, దానిలో చెక్ చేసుకుని దానిలో డేటా తీసుకోండి. ఎవరో రాస్తారు ఆ నోట్స్ మనం బట్టి పడదాం అనేది తప్పు. మీరు ప్రిపేర్ చేస్తే మీ బ్రెయిన్ లో ఉంటుంది. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాలు లాస్ట్ 4 years నుంచి సక్సెస్ఫుల్ గా, ఉదాహరణకి పెద్ద పెద్ద ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కూడా ఏపీ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ పొగుడుతున్నాయి. ఏపీ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ నేను 2-3 months బ్యాక్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ చదివాను. సో ఏపీ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఫీచర్స్ మిమ్మల్ని అడగొచ్చు. ఓకే, సో ఏ ఆస్పెక్ట్ మిస్ అవుతుంది. అలానే ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయినాయి. 13 జిల్లాలో 26 జిల్లాలు అయినాయి. ఏ జిల్లాలోంచి ఏ జిల్లా ఏర్పడింది, ఏ జిల్లాలోంచి ఏ జిల్లా ఏర్పడింది? ఓకే, పెద్ద జిల్లాలు, చిన్న జిల్లాలు, జనాభా పరంగా ఎక్కువ జనాభా కల జిల్లా, విస్తీర్ణం పరంగా ఎక్కువ విస్తీర్ణం కల జిల్లా, ఇలా ప్రతిదీ. అలానే నారీ శక్తి వందన అధినియం, ఉమెన్ రిజర్వేషన్ బిల్, ఉమెన్ రిజర్వేషన్ బిల్ పూర్తి స్థాయిలో అమలు రావాలంటే డీలిమిటేషన్ జరగాలి. సో హియర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి? డీలిమిటేషన్. డీలిమిటేషన్ కమిషన్ డీలిమిటేషన్ 2026 వరకు భారతదేశంలో కాన్స్టిట్యున్సీస్ ఫ్రీజ్ అయిపోయాయి. ఆ తర్వాత డీలిమిటేషన్ జరిగి ఆ తర్వాత ఉమెన్ రిజర్వేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అసలు డీలిమిటేషన్ మీద క్వశ్చన్. ఇట్లా కరెంట్ అఫైర్స్ ని కనెక్ట్ చేస్తూ క్వశ్చన్స్ చూసుకోండి.
అలానే స్టాటిక్ మిస్ అవద్దు. స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు సమాంతరంగా వెళ్ళాలి, రెండు ఆన్ పార్ వెళ్ళాలి, సమాంతరంగా వెళ్ళాలి. తర్వాత ప్రిపరేషన్ పద్ధతులు చెప్తాను, ప్రిపరేషన్ ఎలా చేయాలో టెక్నిక్స్ చెప్తాను. మీరు సిలబస్ అనాలిసిస్ సంబంధించి ఇంకా వెరైటీ ఆఫ్ క్వశ్చన్ సంబంధించి నావి ఏబిపిఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేషన్ ఎలా అని చెప్పి నా యూట్యూబ్లో, మీరు తెలుసు కదా యూట్యూబ్ బాలతో మేడం అని, దానిలో మీకు నేను విజయవాడలో ఇచ్చిన స్పీచ్, విశాఖపట్నంలో ఇచ్చిన స్పీచ్ అప్లోడ్ అయ్యింది. అందుకని ఆ టాపిక్స్ ఇక్కడ రిపీట్ చేయను, మీరు అవి చూడండి, మీకు ఇప్పుడు కొత్త చెప్తాను. కమింగ్ బ్యాక్, మీకు ప్రిపరేషన్ టెక్నిక్స్ ఏంటంటే, చాలా మంది డౌట్, ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ సబ్జెక్ట్స్ ని ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ ముందు మొదలెట్టాలి? ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ ముందు మొదలెట్టాలి? రోజుకి కనీసం 2-3 సబ్జెక్ట్స్ తీసుకోండి. ఒకటే సబ్జెక్ట్ పొద్దున సాయంత్రం చదవద్దు. ఓకే, రోజుని టైం టేబుల్ వేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం వరకు ఒక సబ్జెక్ట్ చదివారనుకోండి, తర్వాత ఇంకో సబ్జెక్ట్ చేయండి. ఒకటి మీకు ఇష్టమైన సబ్జెక్ట్, రెండోది మీకు కష్టమైన సబ్జెక్ట్, రెండు ఉండాలి, ప్యారలల్గా వెళ్ళాలి. ఒకటి మీకు ఇష్టమైన సబ్జెక్ట్, రెండోది మీకు కష్టమైన సబ్జెక్ట్, రెండు ప్యారలల్గా వెళ్ళాలి. అండ్ రాసుకుంటూ చదవాలి. మూడోది, ఏదైతే ఎగ్జామ్ మీకు ఎలిజిబిలిటీ ఉన్న అన్ని ఎగ్జామ్స్ రాయండి. నేను ఓన్లీ గ్రూప్ 2 రాస్తాను, గ్రూప్ 1 రాస్తాను కాదు, మీకు అర్హత ఉన్న ప్రతి పరీక్షకి అప్లై చేయండి. ఉద్యోగం జేరేది లేని తర్వాత విషయం. చిన్న పరీక్ష కావచ్చు, పెద్ద పరీక్ష కావచ్చు, అది కూడా అనవసరం. ప్రపంచం ఏది చిన్న పెద్ద ఏది ఉండదు. నా దృష్టిలో కానిస్టేబుల్ అయినా ఎస్పీ అయినా ఒకటే, ఇద్దరు చేసేది ఉద్యోగమే. ఓకే, సో మీరు నేను ఫలానా జాబే రాస్తాను, ఇది రాయనని పెట్టుకోవద్దు, అన్ని రాయండి. వచ్చిన తర్వాత నిజంగా వద్దు అనుకుంటారా, దెన్ యూ కెన్ డిసైడ్, అది వేరే విషయం. అసలు కాంపిటీషన్ చూడండి, వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా సివిల్స్. ఇది ఎవరు నమ్మరు. మనకేమనిపిస్తుంది తెలుసా, ముందు టీచర్ అవుదాం, లేదా గ్రూప్ 2 గ్రూప్ 3 పాస్ అవుదాం, తర్వాత సివిల్స్ గురించి ఆలోచిద్దాం అనుకుంటారు. మీరు ఎవరైనా సివిల్స్ పాస్ అయిన వాళ్ళని అడగండి, మీరు ఈ 2 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అడిగితే అదే తెలియక, ఎందుకంటే దానిలో ఎనాలిసిస్కి ఎక్కువ రోల్ ఉంటుంది. అండ్ దాని నోటిఫికేషన్ ప్రతి ఇయర్ కరెక్ట్గా టైంకి వస్తుంది. అండ్ కష్టపడిన వాళ్ళకి ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం రిజల్ట్ కనపడుతుంది. సివిల్స్ అంత కష్టమేం కాదు. చాలా మంది ఊహ ఏంటంటే ఐఏఎస్ పాస్ అవుతే గొప్పోళ్ళు, గ్రూప్ 2 పాస్ అయితే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఐఏఎస్. రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే నేను అందరిని చూశాను. లాస్ట్ 15 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ నా జీవితంలో ప్రతిరోజు మినిమం 12 గంటలు యువతతోనే, అది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళతోనే. అంటే ఆలోచించండి. సో సివిల్స్ మీరు ఎక్కువ ఓవర్ ఎస్టిమేట్ చేసి, చాలా మంది ఆంధ్ర యువత సివిల్స్ కష్టం అనే ఫీలింగ్ లో ఉంటారు. అది రాంగ్. ఓకే, సివిల్స్ కష్టం కాదు. ప్లానింగ్ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి, స్మార్ట్ వర్క్ ఉండాలి. ఇందాక స్మార్ట్ వర్క్ అనే సిలబస్ మ్యాపింగ్. సిలబస్ లో ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు తెలుసా? సిలబస్ లో ఒక్కొక్క ఏరియా పట్టుకుంటే రీసెర్చ్ చేస్తే పోతే ఒక సంవత్సరం సరిపోదు, అవునా? ఎక్కడ కాపాలి అనేది స్మార్ట్ వర్క్. ఎంత చదవాలి, ఎక్కడ కాపాలి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది స్మార్ట్ వర్క్. ఎక్కడ కాపాలి, ఎంత చదవాలి, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, అదే స్మార్ట్ వర్క్ అంటాం. దాన్ని మనం స్మార్ట్ వర్క్ అంటాం. ఆ స్మార్ట్ వర్క్ మీద దృష్టి పెట్టండి. అంతేగాని ఒక టాపిక్ పెట్టుకుని నెలల తరబడి చదవకండి. అది కష్టం అనిపిస్తే ఆపేయండి. మీకు తెలుసా ఇంకొకటి, ఒక సబ్జెక్ట్ లో మనకు సరిగ్గా రానంత మాత్రం, 1-2 సబ్జెక్టులు వీక్గా ఉన్నంత మాత్రం ఎగ్జామ్ పోద్దని కూడా లేదు. ఉదాహరణకి నేను సివిల్స్ లో జాగ్రఫీ చాలా వీక్, ఫస్ట్ నుంచి ఇప్పటికీ అంతే. కానీ ఎగ్జామ్ లో అన్ని సబ్జెక్టులకు వచ్చిన మార్కులు దానిలో వస్తాయి. నాకు దాన్ని కూడా ఆన్సర్ రాసి వస్తాను. అట్లా ఏం ఉండదు. మనకి సబ్జెక్ట్ సరిగ్గా రాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తాయి. సబ్జెక్ట్ మనకి ఈజీ సబ్జెక్ట్ ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఒకసారి రివర్స్ అవుతుంది. మనకు కష్టం అనుకున్న సబ్జెక్ట్ కి ఎక్కువ మార్కులు వస్తాయి, మనకి బాగా వచ్చిన సబ్జెక్ట్ తక్కువ మార్క్స్ వస్తాయి. అట్లాంటి అపోహలు పెట్టుకుని ఇంక జాలు మనం ఎండ్ అనుకోవద్దు. అండ్ ఇంకొకటి, విపరీతంగా ఉండే నాలెడ్జ్ కి
గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్ పాస్ అవడానికి సంబంధం కూడా లేదు. ఎగ్జామ్ ఇస్ అ డిఫరెంట్ గేమ్, బాల్ గేమ్. నాలెడ్జ్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అంటే నాలెడ్జ్ ఎక్స్టెన్సివ్ ఉన్నంత మాత్రాన ఎగ్జామ్ పాస్ అవుతాను కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్రికెట్ ఆట బాగా వచ్చు, ఒకరోజు వెళ్ళి మ్యాచ్ ఆడుతున్నావు, అది బాగా వచ్చినంత మాత్రాన నువ్వు ఓడిపోకూడదని ఏం లేవు, నువ్వు అవుట్ అవ్వకూడదని ఏం లేదు కదా. సేమ్ థింగ్ ఇది కూడా, సేమ్ థింగ్. అంత పెద్ద నాలెడ్జ్, అంత ఎనలిటికల్ స్కిల్స్ ఏమి ఉండవు. మీరు ఊహించుకున్నంత పెద్ద పరీక్షలు ఏం కాదు ఇవి. అండ్ అన్ని సబ్జెక్టులు వచ్చేసి అన్ని బాగా నాలెడ్జ్ ఉంటే రాసి పాస్ అవుతాను ఏం లేదు. వాళ్ళకి ఎగ్జామ్ టెక్నిక్ ఆ రోజు వర్కౌట్ అయింది, ఆ ఎగ్జామ్ టెక్నిక్ ఆ రోజు వర్కౌట్ అయింది. ఆ టెక్నిక్ నేర్చుకోండి, పాత పేపర్లు ప్రిపేర్ అవ్వండి, ఎక్కువ టెస్ట్లు రాయండి, సిలబస్ లో ఎక్కువ ఏ క్వశ్చన్స్ వస్తాయి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. నాలెడ్జ్ కొంతవరకే, ఎగ్జామ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ నేను ఫస్ట్ టైం సివిల్స్ రాసినప్పుడు మీ అందరు కూడా నాలెడ్జ్, మీరు ఎవరికైతే మొత్తం ఈ సెషన్ లో తక్కువ నాలెడ్జ్ ఉందో అందుకని తక్కువ నాలెడ్జ్ ఉంటుంది నాకు, కానీ సివిల్స్ ర్యాంక్ కొట్టాను. నాకు ఎగ్జామ్ ఎలా రాయాలనే దాని మీద దృష్టి ఎక్కువ. ఎందుకంటే నేను ఆ ఇయర్ పాస్ అవ్వాలి, రాసానంటే పాస్ అవ్వాలి. నేను ఫెయిల్ అయితే నా పరువు పోద్ది, నన్ను ఎవడు మంచిగా లెక్క చేయడు. అదొక్కటే నా ధ్యేయం. అంటే విపరీతమైన నాలెడ్జ్ కాదు, ఆ రోజు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ నేను ఆన్సర్ చేసి రావాలి. ఆ రోజు ఎట్లయినా సరే నేను పోకూడదు. ఇప్పుడు ఉందనుకోండి, ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్, ఇప్పుడు గ్రూప్ 1 ఫిలిమ్స్ లో ఉంది, సివిల్స్ ఫిలిమ్స్ లో ఉంది నెగిటివ్ మార్కింగ్. ఆ నెగిటివ్ మార్కింగ్ ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవాలి. అన్ని రావాల్సిన అవసరం లేదు. ఓకే, సో లెర్న్ ద టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్, ప్రాక్టీస్ ద ఎగ్జామ్, బీ ఇన్ ద ఎగ్జామ్. రోజు 2 గంటలు ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. రాసి పెట్టుకోండి. 5-6 గంటలు 8 గంటలు ఎంత చదువుతారో చదవండి. ప్రాక్టీస్ చేసే వాళ్ళు విన్నర్స్. ఎగ్జామ్ చుట్టూ ఉన్న రూమర్స్ ఇంతకు ముందులాగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంత దారుణంగా ఏం లేవు. ఓకే, పాత రోజుల్లో కథలు, ఇప్పుడు అన్ని ఓఎంఆర్ షీట్లు వచ్చేసాయి. గ్రూప్ 2 అయితే అంత ఓఎంఆర్ షీట్సే కదా, మీకు అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. దాని మ్యానిపులేషన్ ఏం చేయలేడు ఎవడు. అలాంటి చెత్త ఆలోచన పక్కన పెట్టి ఎగ్జామ్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, సిలబస్ లో ఏ టాపిక్ ఎంత డెప్త్ గా వెళ్ళాలి, ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇండైరెక్ట్ గా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి, అవి ఇంపార్టెంట్. అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాటి మీద దృష్టి పెట్టండి. ఓకే, సో యు ఆర్ కంపీటింగ్ ఇన్ ద స్టేట్ అండ్ యు ఆర్ కంపీటింగ్ ఇన్ ద నేషన్. పాత రోజుల్లో బీహార్లో సివిల్స్ కి సంబంధించి వాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళు అంటే ఆ ఊరు సివిల్స్ రాసేవాళ్ళు. అలా ఉండేది అక్కడ. కానీ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ చేస్తూ పోతే మనకి ఏ క్వశ్చన్స్ ఎలా వస్తాయో అర్థమైపోతూ ఉంటుంది. కాస్త వేరే ఆలోచన తగ్గించి ఓన్లీ మీ ఫోకస్ అంతా సిలబస్ మీద పెట్టండి, అయిపోతుంది పని. అండ్ నేను పాస్ కాగలను అని డౌట్ ఉంటుంది కదా, నువ్వు మాత్రమే పాస్ కాగలవు. ప్రొవైడెడ్ ప్రాపర్ ప్లానింగ్, ప్రొవైడెడ్ నువ్వు ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. అంటే 10 రోజులు బాగా చదివి ఓ 10 రోజులు బ్రేక్, ఏదో పని ఉంది, ఏదో పెళ్ళి ఉంది, ఏదో వేరే వ్యవహారం ఉంది, 10 రోజులు బ్రేక్, అలా చేయకుండా ఒక కంటిన్యూస్ గా ఒకరోజు ఒక గంట తగ్గినా పర్లేదు, కంటిన్యూటీ మిస్ అవ్వద్దు. కంటిన్యూస్ గా వర్క్ చేస్తే సక్సెస్ మీదే అవుతుంది. ఓకే, కంటిన్యూస్ గా వర్క్ చేస్తే వెళ్తే సక్సెస్ అనేది మీదే అవుతుంది. సో ఇప్పుడు పాలిటీలో క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి ఎప్పుడైనా ఫేవరెట్ ఏరియా క్యాగ్, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. దాని మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలిగారు. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెగ్యులర్ గా పార్టీ ఫిరాయింపుల చట్టం, యాంటీ డిఫెక్షన్ లా రెగ్యులర్ క్వశ్చన్. అలానే గవర్నర్స్ మీద రెగ్యులర్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఇంకా గవర్నర్ ఆర్టికల్ 200, 201 వీటి మీద. అలానే షెడ్యూల్ ట్రైబ్ రిలేటెడ్ ఆర్టికల్స్, రాజ్యాంగంలో షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన ఆర్టికల్స్, 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ అంశాలు, ఇవన్నీ ఇంపార్టెంట్. పార్లమెంటరీ కమిటీస్,
రెగ్యులర్ క్వశ్చన్ పార్లమెంటరీ కమిటీల మీద, చాలా రెగ్యులర్ క్వశ్చన్ అన్నమాట. ఆర్టికల్ 1, ఇండియా దట్ ఈస్ భారత్. భారతదేశం పేరు భారత్ అని, ఇండియా తీసేసి భారత్ అని పెడదామా? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఆర్టికల్ 3. ఇవన్నీ చూసుకోవాలి. హిస్టరీలో ఫ్రీడమ్ స్ట్రగుల్ చాలా ఇంపార్టెంట్. స్వతంత్ర సమరయోధం. ఇప్పుడే ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. ఇప్పుడు ఏన్షియంట్ ఇండియాలో రెగ్యులర్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒకసారి క్వశ్చన్స్ మ్యాప్ చేయండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి? ఖచ్చితంగా వస్తాయి 2 క్వశ్చన్స్. బౌద్ధ మతం, జైన మతం గురించి ఖచ్చితంగా వస్తాయి క్వశ్చన్స్. బౌద్ధ మతంలో బుక్స్ అండ్ ఆథర్స్, తర్వాత వేదాంతంలో జరిగిన అంశాలు, టర్మినాలజీ, మోడర్న్ ఎంపైర్, గుప్తన్ ఎంపైర్, వీటన్నిటి మీద వాళ్ళ యొక్క పరిపాలన, వాళ్ళ యొక్క ఎడిక్ట్స్, వాళ్ళ యొక్క ఇన్స్క్రిప్షన్స్. అట్లా మన ఫ్రీడమ్ స్ట్రగుల్ అయితే పర్సనాలిటీస్ మీద కూడా క్వశ్చన్స్ బాగా ఎక్కువైపోయినాయి. అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లో బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ మీద. తర్వాత మన సంస్కృతి, ఆర్ట్ అండ్ కల్చర్, మన డాన్సెస్, మన లిటరేచర్, ఏన్షియంట్ మిడివల్ బుక్స్ అండ్ ఆథర్స్, పుస్తకాలు, ఆథర్స్. రీసెంట్ గా నేషనల్ హెరాల్డ్ కేసు అనేది బాగా పాపులర్ అయింది. అసలు నేషనల్ హెరాల్డ్ ఎవరిది? నేషనల్ హెరాల్డ్ కేసు కాంట్రవర్సీ ఉంది. నేషనల్ హెరాల్డ్ ఎవరిది? ఎవరు స్థాపించారు? అలానే జాగ్రఫీ, ఇందా చెప్పాను, ఆంధ్ర జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ 2 ఇంటర్ రిలేట్ చేసి చదువుకోవాలి. జాగ్రఫీలో మ్యాప్ పాయింటింగ్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్స్ మ్యాప్ పాయింటింగ్, రీసెంట్ గా అంతర్జాతీయంగా జరిగిన ఇంపార్టెంట్ న్యూస్ లో ఉన్న ప్లేసెస్, వాటి యొక్క లొకేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉన్న దీవులకు లొకేషన్. తర్వాత మిడిల్ ఈస్ట్ లో వెస్ట్ ఏషియా, పశ్చిమ ఆసియాలో సంఘర్షణలు జరుగుతున్నాయి, అక్కడ లొకేషన్స్. యూరోప్ లో నాటో దేశాలు, ఏ దేశాలు నాటో కిందకి వస్తే ఏ దేశాలు నాటో కిందకి రావు, ఏ దేశాలు G20 కిందకి వస్తే ఏ దేశాలు G20 కిందకి రావు, ఏ దేశాలు ఎపెక్ లో సభ్య దేశాలు ఏ దేశాలు కావు. భారత్ ఎపెక్ సభ్య దేశం కాదు. అలానే ఇఫ్ యు అబ్జర్వ్ ఎకానమీ, ఆర్థిక శాస్త్రం, చాలా మందికి ఎకానమీ అంటే ఒక రకమైన భయం, కానీ నేర్చుకోవడం చాలా ఈజీ, నేర్చుకోవడం చాలా తేలిక. సో ఎకానమీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్స్, దానికి సంబంధించిన టెర్మినాలజీ, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము, దానికి సంబంధించిన పదజాలము, నిరుద్యోగంలో రకాలు, తర్వాత నిరర్ధక ఆస్తులు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, బ్యాంకింగ్ రంగంలో 2-3 క్వశ్చన్స్, భారత బడ్జెట్, భారత ఆర్థిక సర్వే, కొత్త పథకాలు, ఆంధ్ర బడ్జెట్, ఆంధ్ర ఆర్థిక సర్వే, మన వ్యవసాయము, దానికి సంబంధించిన అంశాలు, భారతదేశంలో సేవా రంగం, ఏ రంగం ఎంత భాగస్వామ్యం ఉంది మన ఆర్థిక వ్యవస్థలో. ఇలా ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఈ రోజు నుంచి వారానికి ఒక చాప్టర్ అనుకుని చదవండి, అయిపోతుంది. చాలా మంది జాగ్రఫీ అండ్ డేటా, మీకు తెలుసో తెలీదో, గ్రూప్ 1, గ్రూప్ 2 క్వశ్చన్స్ లో కూడా ఈ మధ్య డేటా ఆస్పెక్ట్స్ తగ్గించారు. అది పాత రోజుల్లో డేటా అడుగుతారు, ఎగ్జాక్ట్ ఫిగర్స్ అడుగుతారు, హిస్టరీలో చరిత్రలో ఇయర్స్ అడుగుతారు, సంవత్సరాలు, ఏ సంవత్సరం, అవన్నీ కొంచెం తగ్గింది ట్రెండ్. ఎనాలిసిస్ పెరిగింది, క్వశ్చన్ పేపర్ యొక్క కాంప్లెక్సిటీ పెరిగింది, వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అలానే ఎన్విరాన్మెంట్ ఎకాలజీ క్వశ్చన్స్, ఏ ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్ ఏంటి, ప్రతి కన్వెన్షన్ చూసుకోండి. ఓకే, తర్వాత
అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ అంశాలు కూడా న్యూస్ లో ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టండి. ఇట్లా ప్రతి అంశం దృష్టి పెడితే మీకు సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. కమింగ్ బ్యాక్, 3 నెలల్లో 4 నెలలు జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఫిలిమ్స్ అయిపోతుంది. నాకు తెలిసి కొద్ది రోజుల్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ రావచ్చు. మీకు ఏపీపీఎస్సీ ఎంతమంది గ్రూప్ 2 అప్లై చేస్తుందో చేయొద్దండి. వెరీ సూన్ యూ మైట్ గెట్ యువర్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఫస్ట్. ముందు గ్రూప్ 2 వచ్చిన తర్వాత గ్రూప్ 1 వస్తుంది అనుకుంటున్నాను నా ఐడియా ప్రకారం. ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్ట్రాంగ్ గా స్టార్ట్ చేయండి. 3 months ఉంటే చాలు మీరు ఫిలిమ్స్ కొట్టేస్తారు. 3 నెలలు ఉంటే ఫిలిమ్స్ పక్కా పాస్ అవుతారు. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోండి, స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా బయోటెక్నాలజీ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, స్పేస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, సైబర్ అటాక్స్, తర్వాత డీప్ ఫేక్ టెక్నాలజీ బాగా న్యూస్ లో ఉంది. డీప్ ఫేక్ టెక్నాలజీ, మెటావర్స్, IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, నానో టెక్నాలజీ, వీటికి సంబంధించి పూర్తి స్థాయి జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా అప్కమింగ్ టాపిక్స్. మీకు వీటిని ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అంటాం. ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అంటే ఏదైతే ఇప్పుడు 6G టెక్నాలజీ, ఇండియా 6G టెస్ట్ బెడ్ స్టార్ట్ చేసింది. 4Gకి 5Gకి తేడా ఏంటి? యూపీఎస్సీ క్వశ్చన్ ఇప్పుడు ఏపీపీఎస్సీ రావచ్చు. 4G టెక్నాలజీకి 5G టెక్నాలజీకి తేడా ఏంటి? 6G టెక్నాలజీ ఎలా ఉండబోతుంది? సో టెక్నాలజీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ మీద మీకు భవిష్యత్తులో క్వశ్చన్స్ ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. ఏదైతే చాట్ జీపీటీ ఉందనుకోండి, లేదా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉందనుకోండి, ఏదైతే విమర్శల్లో ఉందో, ఇప్పుడు ఇలాన్ మస్క్ వీళ్ళందరూ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కొత్త రీసెర్చ్ కి కొంచెం టైం ఇచ్చి ఆలోచించి ఒక మేధావులందరూ కూర్చుని ఆలోచించాలని చెప్పారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమిట్ అని రిషి సునాక్ లాస్ట్ మంత్ కండక్ట్ చేశారు బ్రిటన్ లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ మీద థ్రెట్ ఉన్నప్పుడు ఏఐ మీద, చాట్ జీపీటీ మీద జనరేట్, రీసెంట్ గా శామ్ ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ CEO తీసేసి మళ్ళా జాయిన్ చేసుకున్నారు, తెలుసు కదా, శామ్ ఆల్ట్మన్. సో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. మెటావర్స్ అంటే ఏంటి? డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. డీప్ ఫేక్ టెక్నాలజీకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ రావచ్చు. హ్యూమన్ క్లోనింగ్, డాలీ సృష్టికర్త చనిపోయారు 6 months బ్యాక్. హ్యూమన్ క్లోనింగ్ అంటే క్లోనింగ్ కి సంబంధించిన బేసిక్ క్వశ్చన్. డాలీ అని ఒక షీప్ ని సృష్టించిన మొదటి జీన్ క్లోన్ షీప్ ని సృష్టించిన ఆయన చనిపోయారు. దానికి సంబంధించిన క్వశ్చన్ రావచ్చు. MS స్వామినాథన్ గురించి క్వశ్చన్ రావచ్చు. శంకర ఆసుపత్రి, కంటి ఆసుపత్రి, బద్రీనాథ్, ఆయన చనిపోయారు లాస్ట్ వీక్. చాలా అంటే స్పోర్ట్స్ లోకి వెళ్తేనో, సినిమాల్లోకి వెళ్తేనో, రాజకీయాల్లోకి వెళ్తే మాత్రం గొప్ప వ్యక్తులు కాదు. మనిషి జీవన ప్రమాణాలు మార్చడానికి కృషి చేసిన ఎవరైనా గొప్ప వ్యక్తే. అది వర్గీస్ కురియన్ కావచ్చు, MS స్వామినాథన్ కావచ్చు, బద్రీనాథ్ గారు కావచ్చు, అన్నా హజారే కావచ్చు. ఇలాంటి వాళ్ళ చరిత్ర కూడా ఎగ్జామ్ లో రావచ్చు ఒక్కొక్క క్వశ్చన్. ఓకే, సో వీళ్ళందరి మీద దృష్టి పెట్టి ఒక 3 నెలలు టార్గెట్ పెట్టండి. ఈజీగా ప్రిన్స్ పాస్ అవుతారు. నేను పాస్ అవుతానని మనసులో అనుకుంటూ పాజిటివ్ మైండ్ తో టైం వేస్ట్ చేయకుండా ఇప్పటి నుంచి వర్కౌట్ చేసుకో. ఈజీగా మీరు కొట్టేయచ్చు ఎగ్జామ్. తర్వాత మెయిన్స్కి 2-3 నెలలు టైం ఉంటుంది. ఇదే పందాలు అది కూడా చదువుకోవచ్చు. సో స్టార్ట్ టుడే, బిగిన్ టుడే. మీరు అనుకోవచ్చు 3 నెలల్లో నేను మొత్తం నోట్స్ రాయగలను అని. మొత్తం రాయక్కర్లా, అసలు మొత్తం ఎవరో రాయలేరు. రాస్తే గ్రంథాలు అవుతాయి. సినాప్టికల్ నోట్స్,
లాస్ట్ మినిట్లో మీరు ఫాస్ట్ గా చూసుకునే నోట్స్ అన్నమాట అది. అంతేగాని మొత్తం చరిత్ర తిరగరాయమని కాదు. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఒక ప్లాట్ఫామ్, మనకు అదొక ప్లాట్ఫామ్. దాన్ని మనం నెక్స్ట్ లెవెల్లో మన జీవితానికి ఎంతో మంది లైఫ్ మార్చడానికి కృషి చేయగలగాలి. ఇదే ఎండ్ ఆఫ్ లైఫ్ కాదు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే నా బతికేమైపోద్ది, నేను ఏమైపోతాను, ఇది కాదు. దిస్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్, దిస్ ద మీన్స్ టు అచీవ్ గ్రేటర్ ఎండ్స్. ఎంతో మంది జీవితాన్ని టచ్ చేసి మార్చేసే శక్తి దీనికి ఉంది కాబట్టి మీరు దీనిలోకి వెళ్ళాలి. ఈ రోజులో డబ్బులు ఎలా సంపాదిస్తారు, రైట్? మీరు ప్రైవేట్ జాబ్ చేస్తే గవర్నమెంట్ వచ్చే డబ్బులు రావా? ఎందుకు రావు? ఈజీగా వస్తాయి. కానీ దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే యూఆర్ డూయింగ్ సమ్ సర్వీస్. ఎంతో కొంత వచ్చే 30 సంవత్సరాల పాటు సేవ అందించే శక్తి దీనికి ఉంది. మన రాష్ట్రానికి ఎంతో కొంత ముందుకు తీసుకెళ్లే శక్తి గవర్నమెంట్ జాబ్స్ ఉంది. అందుకోసం మీరు కృషి చేయాలి. అంతేగాని ఇది లేకపోతే నేను నా లైఫ్ ఎండ్ కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ లేకపోయినా ఇంకా గొప్పగా ఉన్న జీవితాలు చాలా ఉన్నాయి. అందుకని దీన్ని ప్రయత్నించండి, ట్రై చేయండి. ఆల్మోస్ట్ వస్తుంది. గట్టి ట్రై చేసి అందరికి వచ్చింది, బాగా ట్రై చేస్తే. డోంట్ ఆస్క్ మీ ఫిలాసఫీ అందరికి ఎలా వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్ళకి వచ్చింది. ఎవరు ఎక్కువ స్మార్ట్ వర్క్ చేసి, కష్టం అంటే మళ్ళీ చాలా మంది కష్టపడతారు, ఆ కష్టం కాదు. స్మార్ట్ వర్క్, ఫోకస్డ్ వర్క్, ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్. ఇంకా చెప్పాలంటే ఎగ్జామ్ విధంగానే అప్రోచ్ అవ్వాలి. జాగ్రత్త, కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవ్వదు. ఎగ్జామ్కి ఇది అవసరమా, అవసరం లేదు, ఈ టాపిక్ ఎగ్జామ్కి ఎంతవరకు వస్తుంది క్వశ్చన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టైం వేస్ట్ కూడా చేసుకోకండి ఎక్కువ. ఓకే, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒక్కొక్క టాపిక్ కి ఎంత టైం ఇవ్వాలి, దానికి ఎంత డెప్త్ చదవాలి అంతవరకే తెలియాలి. కానీ గ్రూప్స్ లో మాత్రం సిలబస్ జాగ్రత్తగా అనలైజ్ మాత్రం చేయాలి. సో బేసిక్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదవండి ఒకసారి సిలబస్ ప్రకారం. తర్వాత బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్, ఇవన్నీ కూడా. ఓకేనా? ఇవి అయితే స్టాండర్డ్ బుక్స్, ఇవైతే ఖచ్చితంగా చదవాలి. దాంతో పాటు గవర్నమెంట్ సోర్సెస్ ఏదున్నా, గవర్నమెంట్ పబ్లికేషన్స్ ఏదున్నా సరే, గవర్నమెంట్ వెబ్సైట్స్, ఇవి పక్కా చూసుకోవాలి. దెన్ బడ్జెట్ ఎకనామిక్ సర్వే కంపల్సరీ.